George Ritchie Awards 2015. హెల్త్ వెబ్ని 4 భాషల్లో పరిచయం చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 4 భాషల్లో కూడా ఈ హెల్త్ కార్యక్రమాలను ప్రజలకి చేరువ చేయడానికి ఇండియన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి ప్రకాష్ మిగిలినటువంటి ఛానల్స్లో టెక్నికల్ హెడ్గా పనిచేసి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్గా ఇండియన్ టీవీలో ఆరోగ్యశ్రీ పథకం గురించినటువంటి విషయాలు మనకి తెలుసు. ఆరోగ్యశ్రీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఈ పదవికి ఎంపిక చేయటం, ఇటీవల కొన్ని సందర్భాల్లో ఆయన చూసినప్పుడు ఆయన చాలా కలత చెందారు. ఏమిటి ఈ పథకం, అసలు జరుగుతున్నటువంటిది ఏమిటి, ఇక్కడ ఈ రకమైనటువంటి చికిత్సలు అందుతున్నాయి ఏమిటి అని స్పందించారు ఆయన. వెంటనే ఒకటే చెప్పారు ఆయన, ఇక్కడ పరిణామాలని నేను గమనిస్తున్నా, మీరు కనుక సరిదిద్దుకోకపోతే మీరు మంత్రి గారితో చెప్పిస్తారా, ముఖ్యమంత్రి గారితో చెప్పిస్తారా, చెప్పించండి. ఐఎమ్ నాట్ బాదర్డ్. నేను చేయాలనుకున్న నిక్కచ్చిగా చేస్తా, నేను చేయాలనుకున్న పని ఖచ్చితంగా నేను చేస్తే తీరుతా అని చెప్పి ఒక ప్రముఖ ఆసుపత్రికి ఆయన హెచ్చరిక చేశారు. అంటే ఆ నిబద్ధత, ఆ ఖచ్చితత్వం, ఆ పట్టుదల, ఆ కృషి ఇవాళ అందరు డాక్టర్లు కూడా ప్రేరణ కావాలని ఆరోగ్య నిధి భావిస్తోంది. వారిని ఈరోజు ఆరోగ్య నిధి ట్రస్ట్ ద్వారా మనం గౌరవించుకోవడం సగర్వంగా భావిస్తున్నాం. డాక్టర్ చంద్రశేఖర్ గారు, సిఇఓ ఆరోగ్యశ్రీ, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇవాళ ఆరోగ్యశ్రీకి ఎంపిక కావటం అనేటువంటిది మన డాక్టర్స్ చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా. కాంప్లికేషన్స్ అనేటువంటివి ఏమీ లేకుండా మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రశేఖర్ గారిని ఆ పదవికి ఎంపిక కావడం. సభకు నమస్కారం. వేదిక పైన కూర్చున్న పెద్దలకి అండ్ కింద కూర్చున్న పెద్దలకి అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మై కలీగ్స్ ఆల్సో, ఐఎమ్ ఏబుల్ టు సీ దెమ్. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ ఎనఫ్ టు సిట్ ఆన్ దట్ సీట్. వన్ డే చీఫ్ మినిస్టర్ Chandrasekhar Rao garu, he called me. In fact, his PA has called me when I was doing some work. And he said it is in a Chief Minister garu meetu maatladtadaranta. Most unexpected call for me. I said it is malli adiganu, evarandi maatladedi. Then PA పరమేశ్వరరావు గారు మాట్లాడుతున్నానండి, చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడతారట మీతో. సో ఇమ్మీడియట్గా కాల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. డాక్టర్ గారు నమస్కారం, నా పేరు మీ పేరు ఒకటే, చంద్రశేఖర్. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. సార్ నమస్కారం అని చెప్పాను అంతే. హెల్త్ మీద రివ్యూ చేస్తున్నాం, సోన్ టు డేట్. మీరు ఆ రోజు డిపార్ట్మెంట్ అందరూ వస్తున్నారు, మీరు కూడా రావాలి. దిస్ వాజ్ ద వర్డ్స్ యస్ టాక్ టు మీ. సార్ ఏమన్నా వర్క్ చేసుకుని, హోంవర్క్ చేసుకుని రమ్మంటారని అడిగారు. వారు అన్నారు, నేను విన్నది మీరు అనస్థీషియాలజిస్ట్ అంట, నేను విన్నది మీరు క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అంట, దాంట్లో మీరు కొంచెం వర్కౌట్ చేసేసి ఒక నోట్ తయారు చేసుకుని రండి అన్నారు. మీకు ఇంకేమన్నా అవగాహన ఉందా దాంట్లో కూడా చెప్పండి అన్నారు. సో ఐ వాజ్ టాకింగ్ అంది, సార్ ఆమె ఇంటర్నేషనల్ ట్రామా కేర్ హానరీ సెక్రటరీ, ఇండియన్ చాప్టర్కి హానరీ సెక్రటరీని సార్. అనస్థీషియా తెలంగాణ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ సార్.
ప్లస్ హ్యావ్ డన్ దిస్ అని ఒక 2 ముక్కలు చెప్పాను. దాని గురించి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ హి హస్ టాక్ టు మీ, హి హస్ ఆస్క్డ్ మీ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. హైవే ట్రామా అంటే ఏంటి, ట్రామా సెంటర్స్ ఎలా క్రియేట్ చేయాలి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఏంటి అని అడిగారు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఫోన్ కట్ చేసిన తర్వాత, ఫోన్ పెట్టేసిన తర్వాత విత్ మై యాంగ్షియస్నెస్ ఎంతసేపు మాట్లాడానని చూస్తే ఇట్ వాజ్ ఇన్ ఆల్మోస్ట్ 14 minutes మాట్లాడారు. ఒక స్టేట్ చీఫ్ మినిస్టరు నాలాంటి వాడితో 14 minutes మాట్లాడారంటే నాకు అర్థం కాల, ఎందుకు నాలో ఏముంది అని అర్థం కాల. దెన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆ మీటింగ్కి వెళ్ళాను, మీటింగ్లో నేను మాట్లాడాను, నేను సబ్మిట్ చేశాను నా రిపోర్టు. దెన్ ఆఫ్టర్ 2.5 months వన్ ఫైన్ మార్నింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, మీరు రావాలండి అని. వెళ్ళిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో స్పెషల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారు అందరూ కూర్చొని నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు, యు బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ CEO ఆరోగ్యశ్రీ. Literally, I was not believing my eyes. I was not believing the things what is happening there. I was doing an RBC coordinator in Usmania almost for more than 2.5 years. Then I have submitted, they have taken all the reports. I was doing as an additional superintendent of the Usmania, then I have been transferred to the Gandhi as a superintendent of the. I was the only professor, I was the only head of the department working in an anesthesia department in Usmania and working as a superintendent Gandhi simultaneously. This is a very rare honor for any doctor to get this sort of thing. I was doing my level, I was doing my work in Gandhi. After 1 year, during this 1 year, I have attended many times the court, high court, and in other areas also, tribunal also, for many things. Avani cheppadaniki this is not the platform to tell you all those things, but definitely, once I have joined as a CEO Argashri, I have been going through all those things. నాకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంది, ఇంకా కొంచెం అవగాహన తెలుసుకొని రీసెంట్గా అబౌట్ 1 month back I have called all the network hospitals, private and the government also. ఆ పరంగా ఆవులపు గారు పరిచయం అయ్యారు. They was talking for almost next 5-6 minutes. I told my feeling. I told them very clearly. ఇది బీద ప్రజలకి ఉద్దేశించి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈరోజు let me tell very clearly, working in a government, I should not budge in my words or I should not mince in my words. Definitely there is a lot of deviations are there. That deviations, at least నేను బ్రతికుండంగా ఆ డీవియేషన్స్ మాత్రం జరగనివ్వనని సభాముఖంగా Arjviti Awards 2015. Overemphasize about the priority of health or the importance of the health. In this regard, I need not elaborate. However, Mr. Chandrasekhar was telling the steps which are being taken in the direction. I hope that the newly born state may have some better prosperity in this direction.
these are prestigious awards which had been thought of by the trust. I thank the organizers who had given me the opportunity. Arjviti Awards 2015. కానీ 11 గంటల సమయంలో ప్రారంభమైంది. అయినా ఈ సమావేశం యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని వచ్చినటువంటి పెద్దలు వైద్య రంగంలో సేవలు అందించినటువంటి వైద్యులను పురస్కారంతో గౌరవించడానికి వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. స్నేహశీలి, నిర్భయ జీవి, ఉత్తమ న్యాయమూర్తి, న్యాయశాస్త్రాల గ్రంథకర్త, నీటి ట్రైబ్యునల్ సభ్యులు, లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్ నామోది, ఈ యొక్క మహోత్సవానికి గౌరవ అతిథిగా వచ్చేసిన సోదరులు శ్రీ పిఎస్ నారాయణ గారు, ముఖంలో కాంతితత్వం, పేరులో చంద్రత్వం, విద్యలో ఉన్నతత్వం, వృత్తిలో వైద్యతత్వం, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ప్రధాన కార్యనిర్వాహకులు, ఈ మహోత్సవానికి ప్రత్యేక అతిథి గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖరరావు గారు, రూపంలో మృదుత్వం, భావనలో పటుత్వం, వ్యక్తీకరణలో ప్రేమతత్వం, ఆచరణలో నైపుణ్యత్వం, నిరంతర కృషి వలుడు, చాలామందికి గురుతుల్యుడు, ఈ సభ అధ్యక్షులు, మహావీర్ వైద్యశాల సూపరింటెండెంట్, ఈ పురస్కార సంఘం అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ అవులప్ప గారు, ఆశాజీవి, నిరంతర కృషివరుడు, సేవతత్పరుడు, ఆరోగ్య నిధి ఎడిటర్, వేద పబ్లికేషన్స్ గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ రావు గారు, ప్రముఖ పాత్రికేయులు, ఇండియో టీవీ ఎడిటర్, ఆరోగ్య నిధి కార్యవర్గ సభ్యులు, జటిలమైనటువంటి వక్త శేషగిరిరావు గారు. ఈ సమావేశ ప్రారంభానికి ముందు మనం వీక్షించినటువంటి టెలిఫిలిం స్వశక్తి ఎన్జిఓ వ్యవస్థాపకురాలు, ప్రముఖ న్యాయవాది, వ్యక్తి వికాస ప్రసాదకులు శ్రీమతి శ్రీ మాధవి గారు, మిమిక్రీ చేసిన సోదరుడు, సోదరిమణి, మంచిగా వ్యాఖ్యానం చేస్తున్నటువంటి సోదరుడు, ఆచరణటువంటి ఆరోగ్య నిధి పురస్కార గ్రహీతలు, ప్రత్యేకంగా మన మధ్యలో ఈ పురస్కారాన్ని గ్రహించి వెళ్ళిపోయినటువంటి గౌరవనీయులు సుబ్బారావు గారు, డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, ఇతర ప్రముఖులు ఎవరైతే ఈరోజు ఈ సంస్థ ఆధ్వర్యంలో, ఆరోగ్యనిధి సంస్థ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని స్వీకరించినారో వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వైద్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన ఉత్తమ వైద్యులకు జీవన సాఫల్య ప్రత్యేక మరియు పురస్కారం అందజేసిన స్వీకరించినటువంటి ఈ మహోత్సవానికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన సంఘానికి, ముఖ్యంగా ఆహ్వాన సంఘ అధ్యక్షుడు డాక్టర్ అవులప్ప గారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించి ఇప్పటికే ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలచే పలు పురస్కారాలు స్వీకరించినటువంటి వైద్యులకు మరొకసారి ఆరోగ్య నిధి ఆధ్వర్యంలో పురస్కారాలు అందించడానికి నిర్ణయం తీసుకొని నిర్వహిస్తున్నటువంటి ఆరోగ్య నిధి కార్యవర్గ సంఘాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పురస్కార గ్రహీతలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పురస్కార మహోత్సవం సందర్భంగా ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 వాక్యాలు మీకు అభినందనలతో ఉంచుతున్నాను మీ ముందు. మానవ జన్మకు ప్రేమ పునాది అయితే మానవ సమాజ అభివృద్ధికి అభినందన పునాది. ఈ పురస్కార మహోత్సవం ఒక అభినందన. మానవ జన్మకు ప్రేమ పునాది అయితే మానవ సమాజ అభివృద్ధికి
అభినందన పునాది. ఈ పునాది రాళ్లపై మానవ సమాజం నిర్మించబడింది. ఈ పునాది రాళ్లపై మానవ సమాజం నిర్మించబడింది. ఇది సమాజంలో ఒక గొప్ప సాంస్కృతిక ప్రక్రియ. తల్లి కుమారుని ఆశీర్వదిస్తుంది కుమారుడు పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలని. తల్లి కుమారుణ్ణి ఆశీర్వదిస్తుంది కుమారుడు పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలని. తల్లి కుమారుణ్ణి అభినందిస్తుంది కుమారుడు పరీక్షలో ఉత్తీర్ణుడైనందుకు. తల్లి కుమారుణ్ణి అభినందిస్తుంది కుమారుడు పరీక్షలో ఉత్తీర్ణుడైనందుకు. గురువు శిశువుని ఆశీర్వదిస్తాడు శిశువుడు జీవితంలో ఉన్నతుడు కావాలని. గురువు శిశువుని ఆశీర్వదిస్తాడు శిశువుడు జీవితంలో ఉన్నతుడు కావాలని. శిశువుడు జీవితంలో ఉన్నతుడవుతాడు. గురువు శిశువుని అభినందిస్తాడు. సమాజం వైద్యులను ఆశీర్వదిస్తుంది యుక్తితో రోగులకు వైద్యం సేవలు అందించాలని. సమాజం వైద్యులను ఆశీర్వదిస్తుంది యుక్తితో రోగులకు వైద్య సేవలు అందించాలని. రోగులు ఆరోగ్యవంతులై ఆనందిస్తారు, ఆ ఆనందాన్ని ప్రకటిస్తారు. రోగులు ఆరోగ్యవంతులై ఆనందిస్తారు, ఆ ఆనందాన్ని ప్రకటిస్తారు. అది విన్న సమాజం వైద్యులను అభినందిస్తుంది. అందుకే మానవ జన్మకు ప్రేమ పునాది అయితే మానవ అభివృద్ధికి అభినందన పునాది అవుతుంది. అందుకే ప్రతిభావంతులైనటువంటి ఓ వైద్యులారా, అందుకోండి ఈ సమాజం అభినందన, స్వీకరించండి ఈ పురస్కార స్పందన. ఆరోగ్యమే మహాభాగ్యం. ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ద ఫస్ట్ రిక్విజిట్ ఆఫ్ హ్యాపీనెస్. These are the words. Doctor requires patience, compassion, empathy and gratitude. Dr. Justice A.R. Lakshmanan, retired Supreme Court judge, he wrote several books, and on one occasion when addressing the doctors conference, he says, doctor service is a sacrifice life. So doctor's life is not an ordinary life, it is a sacrifice life. Sacrifice to give the life, that is the doctor's life. న్యాయమూర్తిగా మీ ముందు నిలబడ్డప్పుడు రాజ్యాంగంలో వ్యక్తి జీవితం గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత 2 నిమిషాలు నాకుంది. అధికరణం 21 ఏం చెప్తుందంటే, రైట్ టు లైఫ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అన్నది. రైట్ టు లైఫ్, జీవించడం అనేది ఒక ప్రాథమిక హక్కు. జీవించడం అనేది ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, ఆరోగ్యంగా జీవించడం అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆరోగ్యంగా జీవించడానికి మనం తీసుకున్నటువంటి ఆహారంతో పాటు, మనం చేసేటటువంటి వ్యాయామంతో పాటు, మనం చేసేటటువంటి పనితో పాటు, మనం అనారోగ్యానికి గురి అయినప్పుడు మనకు కావలసినటువంటి వైద్యం చేయడానికి వైద్యుల యొక్క అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వైద్య వసతులు పొందడం కూడా ఒక ప్రాథమిక హక్కు. ఆ విషయం మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. పౌరుల యొక్క ప్రాథమిక హక్కును రక్షించేటటువంటి బాధ్యత జీవితాన్ని ప్రసాదించేటటువంటి వైద్యులపైన ఉందని నేను మనవి చేస్తున్నాను. అందుకని ఇవాళ డాక్టర్స్ యొక్క పాత్ర వ్యవస్థలో ఎంతగానో ఉన్నది. చాలామంది ఉన్నతులైనటువంటి డాక్టర్సు పట్టణాలకే పరిమితమయ్యి పల్లె నుంచి జీవితం ప్రారంభించిన పట్టణ జీవితానికి అలవాటు పడి పల్లెలను మర్చిపోయి పల్లెల్లో అనేక రుగ్మతలకు గురి అవుతున్నటువంటి ప్రజానీకాన్ని మరిచిపోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఓ డాక్టర్లారా, మీరు ఒక కమిటీగా ఏర్పడి కనీసము సీజనల్గా వర్షాకాలంలో ఒక మారు, చలికాలంలో ఒక మారు, వేసవి కాలంలో ఒక మారు ఆయా గ్రామాలకు వెళ్ళి
మీరు వైద్యం చేసినట్టయితే ప్రజలకు జీవితం మీద విశ్వాసం పెంపొందించిన వాళ్ళు అవుతారు. అనారోగ్యానికి గురి అయినప్పుడు డాక్టర్స్ ఉన్నారు అనేటటువంటి భావన కల్పించిన వాళ్ళు అవుతారు. డాక్టర్స్ సంప్రదించడానికి కావలసినటువంటి ఆలోచన శక్తిని పెంపొందించిన వాళ్ళు అవుతారు. వైద్య రంగంలో మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినా వైద్య సేవలకు సరైన సమయంలో అందక దేశంలో ఎందరో మంది ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల నుంచి గ్రామీణ ప్రజానీకాన్ని ఆరోగ్యవంతులుగా జీవింపజేయడానికి నిర్వహించినటువంటి బాధ్యత ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేటు వైద్యులది కూడా ఉంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సర్వే ప్రకారంగా గ్రామీణ జీవితంలో గ్రామీణ ప్రజలకు పెద్ద మొత్తంలో సేవలు అందిస్తున్నది ఆర్ఎంపీ డాక్టర్స్. నైపుణ్యత కలిగినటువంటి వైద్యులు, మంచి విద్యను పొందినటువంటి వైద్యులు గ్రామాలకు వెళ్ళడానికి అభ్యంతరం తెలియజేస్తున్నారు, ఆసక్తిని తెలియజేస్తున్నారు, అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఇది సరియైంది కాదు. కాబట్టి మన దేశం అంటే పట్టణాలు మాత్రమే కాదు, మన దేశం అంటే కుగ్రామాలు, గ్రామాలు, మారుమూల గ్రామాలు. ప్రజలు అంటే పట్టణాల్లో నివసించే ప్రజలు మాత్రమే కాదు, పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆర్థికంగా ఇబ్బందులు మూలాన డాక్టర్ను ఆశ్రయించడానికి ఇబ్బంది పడుతున్నారో వారికి మీ వైద్యం అందాలి. అలాంటి సేవ చేసినటువంటి కోవకు చెందినటువంటి వైద్యుల సమూహం ఇవాళ పురస్కారం గ్రహించింది. అది నాకు సంతోషం. ఈ యొక్క పురస్కార సమావేశం ఒక సందేశాన్ని ఇస్తుంది. ఏమిటి సందేశం? ఏ డాక్టర్ అయితే ప్రేమతో, సేవా తత్వంతో వైద్య సేవలు అందిస్తారో వారిని సంఘం, సమాజం గుర్తిస్తుంది. సమాజ గుర్తింపు కొరకే కాకుండా వారు చేసినటువంటి కృషిని బట్టి ఆ గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపుకే ఈనాటి సమావేశం ఒక నిదర్శనం అని నా భావన. ఇలాంటి పురస్కారాలకు కేవలము ప్రైవేటు సంస్థలే కాకుండా అధికార సంస్థలు కూడా చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికరణం 18 ప్రకారంగా ఆయా రంగాలలో ఉన్నత సేవలు, ఉత్తమ సేవలు అందించినటువంటి వారిని గుర్తించి భారత ప్రభుత్వము భారత రత్న అని, పద్మ విభూషణ్ అని, పద్మభూషణ్ అని, పద్మశ్రీ అని ఈ 4 రకాలుగా పురస్కారం ఇచ్చేటువంటి సాంప్రదాయం చట్టబద్ధంగా మన రాజ్యాంగంలో ఉన్నది. ఈనాడు ఈ సభలో పురస్కారాలు స్వీకరించినటువంటి డాక్టర్సు అధిక ఉన్నతమైనటువంటి సేవలు అందించి రానున్న రోజుల్లో భారత ప్రభుత్వం చేత ఇలాంటి పురస్కారాలు పొందాలని, పొందే అవకాశం ఉందని విశ్వసిస్తూ ఆ క్రమంలో మీరు పయనిస్తారని భావిస్తూ, ముఖ్యంగా మీరు వచ్చినటువంటి గ్రామాలను మర్చిపోకుండా ఒకసారైనా గ్రామ ప్రజలకు నెలకు కాదు కనీసం 2 మాసాలకు ఒక మారైనా మీ గ్రామాలకు వెళ్ళి గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారికి సేవలు అందిస్తారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Arjun Awards 2015. ప్రభాకర్ గారు వారు రాసినటువంటి కవితను మీరు తీసుకొని మనం పబ్లిష్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ఇది ఉపయోగపడేటువంటిది. అప్పటికప్పుడు కూర్చొని ఆశ కవిత్వంలాగా ఇప్పుడు రాశారు ఆయన. అందువల్లనే ఆయన నా దగ్గరికి వెళ్ళినా, నేను ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన మాటలన్నీ రికార్డ్ చేయాలనిపిస్తుంది. కొన్ని రికార్డ్ చేస్తుంటారు మా అమ్మాయి అప్పుడు కూర్చున్నప్పుడు, అవి నెమరు వేసుకుంటుంటాం మేము అప్పుడప్పుడు. చాలా చక్కగా, ఎంత చక్కగా మాట్లాడారని, చాలా చక్కగా మాట్లాడి సంతోషం సార్. ఈ ఆరోగ్య నిధి యొక్క ఉద్దేశం కూడా ఇదే. పల్లెటూర్లకు వెళ్ళి పట్టణాల్లో ఎట్లాగైనా వైద్యం సకాలం వాళ్ళకి అందుతుంది, పల్లెటూరులో లేని వాళ్లకు అక్కడ వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఆరోగ్య నిధి కూడా ఫార్మ్ అయింది.
అవన్నీ కూడా చెక్అవుట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్స్ అట్టడుగున బడుగు వర్గాలు ఉండేటువంటి పల్లెల్లో మీరు చెప్పింది కరెక్టే, పల్లెల నుంచినే వస్తారు, పల్లెల్లో పనిచేయడానికి ఇష్టపడరు డాక్టర్స్. ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు పల్లెలకు వెళ్ళాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం బాగుపడ్డాం, డాక్టర్స్ అయ్యాం, వారి సేవలు మనం కొనియాడాలనేటువంటి ఉద్దేశం. కాబట్టి చాలా సంతోషం సార్, చాలా చక్కగా మాట్లాడారు చీఫ్ గెస్ట్ గారు. Arjunity Awards 2015. మాకు వెన్నంటే ఉన్నటువంటి ప్రభాకర్ గారు చేయాలని సంకల్పం ఆయనకు వచ్చింది. ఎట్లా దీన్ని సమకూర్చారు, ఎట్లా చేసుకున్నారు, ఏమిటండి ఈ పరిస్థితి అంటే అయిపోతున్నాయి సోదరా, ఇబ్బంది ఏం పడద్దు అని ప్రభాకర్ గారు ఒక పక్కన చెప్తా, సార్ అవలప్ప గారు నేను అధ్యక్షుని కదయ్యా, నేనున్నా కదా, నీకు ఎందుకంత భయం అంటే నాకు ఎట్లా ఫీలింగ్ అనిపిస్తుందంటే, ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది అని అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో సరిపోద్ది అని అనలా, నీకెందుకు, నీకు సెలైను గ్లూకోజు మొత్తం వైద్య చికిత్స అంతా నేను చేస్తా అని ఫుల్ ఫ్లెడ్జెడ్గా హార్ట్ఫుల్గా. ఎప్పుడు నేను అవలప్ప గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఏమండి అయిపోయిందా, ఇది చేద్దాం అయిపోతుంది, ఏమవుతుంది, అందరినీ మాట్లాడేసి ప్రోగ్రామ్ ఫిక్స్డ్, పక్కా మనం చేస్తున్నాం ప్రోగ్రామ్ అని ఒక నమ్మకమైనటువంటి ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు అవలప్ప గారు. సో వారికి ప్రత్యేకంగా నా తరఫున, ఆరోగ్యనిధి ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. జస్టిస్ చంద్రయ్య గారు వారిని పర్సనల్గా కలిసి ఇంటికి వెళ్ళి సార్ ప్రోగ్రామ్ ఇది అని అంటే, నిజంగా అటువంటి వారి దగ్గర కూర్చోగలిగినటువంటి స్థాయి నాకుందా, వారితో నేను సరితూగగలనా అన్న ప్రశ్న చూసిన వెంటనే నన్ను చదివేశారు, ఆయన స్కాన్ చేశారు, నాకు అర్థమైంది. అటువంటి వారి యొక్క ఆశీర్వచనం అనేటువంటిది ఎంత మెండుగా నిండుగా ఉంటే సభ హుందాగా ఉంటుంది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి ఆరోగ్యనిధి ట్రస్ట్ తరఫున చంద్రయ్య గారికి ప్రత్యేకంగా వారి ఆశీస్సులు, ఆశీర్వచనాలు ఉండాలని, వారు ఏదైతే కాంక్షించారో ఆ కాంక్షని బలీయంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అటు ఇండియన్ టీవీ, ఇటు ఆరోగ్యనిధి ట్రస్ట్ ఇద్దరు కూడా ఈ ఆలోచన విధానం యాక్చువల్గా సివిఆర్ హెల్త్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేము కలకన్నాం ఈ రకమైనటువంటి ప్రక్రియ అమలు కావాలి అని. ఆ ఆలోచనని వారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని తప్పకుండా క్యారీ చేస్తూ నిత్యం ప్రజల్లో ఇండియన్ టీవీ ఉంటుంది, నిత్యం ఆరోగ్య నిధి ట్రస్ట్ ప్రజల్లో ఉంటుంది. ఆ విధంగా మా కార్యాచరణ ప్రణాళికని అవలప్ప గారి ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. నిగర్వి నిరాడంబరులు సార్ కార్యక్రమం ఇలా అనుకుంటున్నామండి అని అంటే నేను వస్తున్నాను చెప్పండి అవలప్ప గారికి, వారు రమ్మన్నాక నేను రాకుండా ఎందుకుంటా అని ఇదే మాట ఆయన మాట్లాడింది పిఎస్ నారాయణ గారు. డౌన్ టు ఎర్త్ మనిషి ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి అనేటువంటి స్ఫూర్తిని వారి దగ్గర అక్షరాలు ఆయన పాటించారు. నేను చూశాను, నా జీవిత చరమాంకం వరకు కూడా అదే స్ఫూర్తిని, అదే ఆచరణని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నేను సంపూర్ణంగా నేను నేర్చుకున్నా. ఈ మూడు విషయాలు ఒకటైతే ఈవేళ పిలిచిన వెంటనే రావడానికి ఆగమేఘాల మీద అటు చంద్రశేఖర్ గారు కానీ, రాష్ట్ర హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు కానీ, ఈటీవీ 2 నుంచి కానీ, సన్షైన్ హాస్పిటల్ నుంచి పూర్ణచంద్రరావు గారు, మా గురువు గారు ఈటీవీ 2 నుంచి మూర్తి గారు. సో ఈ కార్యక్రమం ఇంత దర్జాగా నిబ్బరంగా నాతో పాటు నడిపించడానికి మీ అందరి యొక్క సహకారం, ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా మేము అనుకున్న కార్యక్రమం నిండుగా జరిగేది కాదు. పేరు పేరున ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి వాళ్ళకి అనివార్య కారణాల వల్ల రాలేనటువంటి వారికి, రాలేకపోయినటువంటి వారికి కూడా ఆరోగ్యనిధి ట్రస్ట్ తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము మమ్మల్ని గౌరవించినప్పుడు వారు మేము గౌరవించుకోవడం సాంప్రదాయం, అది సభా మర్యాద. కాబట్టి అతిథుల్ని బొకే షాల్వాలతో పాటు మెమెంటోతో సత్కరించాల్సిందిగా, షాల్ మెమెంటోతో సత్కరించాల్సిందిగా గట్టిపాటి ప్రభాకర్ గారు సారథ్య నిర్వాహకులు వారు నిర్వహిస్తారు. ముగ్గురిని కూడా గౌరవించుకుంటారు.
Arjun Awards 2015.